అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఫిబ్రవరి 21వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి ఈ ఒక్కరితో ఈ మాట చెబితే చాలు, ఇక మీ జీవితం అనేది 3 పువ్వులు 6 కాయలుగా మారుతుంది. ఇక మీరు ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఉంటారు. అయితే సింహరాశి వారు ఏ వ్యక్తితో ఏ మాట చెప్పాలి, ఎలా హ్యాపీగా ఉంటారు, అసలు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశి వారికి ఎలాంటి శుభ అశుభ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక సింహరాశి అనేది రాశి చక్రంలోని 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అంటే, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వం చాలా గొప్పగా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారిని చూసినట్లయితే అంటే వారి మాట్లాడకముందే వారి చూపులోనే అర్థమవుతుంది వాళ్ళు గంభీరంతో కలిగేటువంటి వ్యక్తులు. అలానే సింహరాశి వారు చాలా కోపిష్టివారు అని, కానీ వాళ్ళ మాట తీరు అలాగ ఉండదు. వాళ్ళు చూడడానికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా వాళ్ళు చాలా మంచి వ్యక్తులు, అందరినీ కూడా అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు. హార్డ్ వర్క్ చేస్తారు, ముఖ్యంగా అందరినీ కలుపుకోపోతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే బంధాలకి ఏమాత్రం అధికంగా విలువనిస్తూ ఉంటారు. మరి యొక్క బంధుత్వాలను కాపాడుకోవడానికి ఎంత శ్రమను అయినా సరే తీసుకుంటారు. అలానే ఎంత తగ్గడానికైనా ప్రయత్నం చేస్తుంటారు. బంధుత్వాలు అంటే ఇష్టం కనుక బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని ఇస్తూ ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు, పట్టుదలతో ఉంటారు. ఎప్పటి చేసినా సరే చాలా నీట్గా చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ అయినా సరే భయపడరు. అంటే ఆడవారు కూడా ధైర్యంగా అధికంగా ఉంటుంది, మగవారితో సమానంగా ఉంటుంది. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ధైర్య సాహసాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సింహరాశి వారి యొక్క మంచితనాన్ని కొంతమంది చూసి ఓర్చుకోలేకపోతూ ఉంటారు. సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా మంచివారు. వీరు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. ఎంత కష్టమైనా సరే వెనకడుగు వేయరు. అందువలన వీరికి విజయం కూడా చాలా అంటే సులువుగానే వస్తుంది. చాలా హార్డ్ వర్క్ చేస్తారు, కానీ విజయం వచ్చేంతవరకు కూడా హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు. అలా వీరు విజయాన్ని చేజెక్కించుకుంటూ ఉంటారు. కానీ ఇరుగు పొరుగు వారికి వీరిపైన అసూయ ఉంటుంది. అంటే వీరు అన్నిట్లో ముందుకు వెళ్తున్నారు, అన్నిట్లో కూడా ముందుకు సాగిపోతున్నారు. కుటుంబంలో కూడా వీరికి మంచి పేరు ప్రతిష్ట ఉంది, కుటుంబం మంచి మద్దతుని ఇస్తుంది. అలానే కుటుంబ పరంగా కూడా వీరు చాలా బాగుంటారు, అన్ని విధాలుగా కూడా బాగుంటారు. వీరు ఏదైనా అనుకుంటే సాధించి తీరుతారు. అలానే వీరి జీవితంలో పైకి అతి సులువుగా ఎదిగిపోతూ ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వారు చాలా హార్డ్ వర్క్తో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. వారు ఎంత కష్టాన్ని అయినా సరే బయటికి చెప్పుకోకుండా కేవలం తమలో తామే దాచుకొని వీరు సమాజానికి మాత్రం మంచిగా కనిపిస్తూ ఉంటారు. అందువల్ల వీరికి శత్రువులు కూడా అధికంగానే ఉంటారు. వీరు ఎప్పుడు అపజయాన్ని చూస్తారా, అప్పుడు మేము విజయం చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పి భావిస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారికి చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి కష్టాలను అనుభవిస్తారు. అలాగే సింహరాశి వారికి కష్టపడి పైకి రావాలనుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అయితే ఈ సింహరాశి వారికి ఏ వ్యక్తులతో ఏం చెప్తే ఎలాంటి ఫలితం ఉంటుందో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరిని ఇష్టపడేటువంటి వ్యక్తులకి దగ్గరకు కొంత కోపం అధికంగా ఉంటుంది. కనుక వీరిని ఇష్టపడే వారితో కూడా కొన్నిసార్లు వీరికి తెలియకుండానే కోపంతో మాట్లాడేస్తూ ఉంటారు. అలానే వీరికి పొరపాటున కూడా తగ్గే గుణం లేదు. ఎక్కడ కూడా వీరు తగ్గకుండా గంభీరంగా ఉంటారు. కానీ కొన్ని విషయాలలో కొంచెం తగ్గడం మనకు చాలా మంచిదని, లైఫ్ లాంగ్ కూడా మనల్ని సంతోషంగా ఉండేలాగా చూస్తుంది. అన్నిటి దగ్గర కాకపోయినా కొన్నిటి దగ్గర కాంప్రమైజ్ అవ్వడం వలన లైఫ్ అనేది చాలా సంతోషంగా ఉంటుంది.
అలా కొన్ని విషయాల్లో వీరు అంటే కొంత కాంప్రమైజ్ అయితే కనుక ఇంకా వీరి లైఫ్ అనేది చాలా బాగుంటుంది. చిన్న చిన్న గొడవలకి కూడా అంటే దాంపత్య జీవితంలో చిన్న చిన్న గొడవలు జరిగినా సరే సింహరాశి వారు ఎప్పుడు తమది చేయిగా ఉండాలని అనుకుంటారు. వారు పొరపాటున కూడా కాంప్రమైజ్ అనేది కారు. అప్పుడు ఎవరిది ఉన్నా సరే కాంప్రమైజ్ కారైతే కారు. ఇలాంటి విషయంలో వీరి దాంపత్య జీవితంలో గొడవలు వస్తాయి. అయితే ఆ గొడవ ఎన్ని రోజులు కొనసాగినా సరే కానీ వీరు మాత్రం అంటే క్షమాపణ అడగడం కానీ లేదా సారీ వంటి చెప్పడం కానీ అసలు చేయరు. అలానే తప్పు వీరిదైనా సరే కాంప్రమైజ్ కావడానికి ఇష్టపడరు. అలా వీరి దాంపత్య జీవితంలో చాలా మిస్అండర్స్టాండింగ్సే కాకుండా వీరు మొండి పట్టుదలతో ఉంటారు. అలానే వీరు మొండి పట్టుదలను ఒకటి వదిలేస్తే గనక ఖచ్చితంగా మంచి ఫలితం అనేది ఉంటుంది. అద్భుతమైనటువంటి శుభవార్తలు కూడా వింటారు. అలానే దాంపత్య జీవితంలో కూడా అనుకున్నటువంటి ఫలితాలు ఉంటాయి. భాగస్వామితో మరి కాస్త బంధం బలపడుతుంది. పుణ్యక్షేత్రాలకు తిరిగే అవకాశం ఉంటుంది. నూతనంగా ప్రారంభించినటువంటి పనులలో కూడా విజయాన్ని పొందుతారు. అదేవిధంగా విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు. జీవితంలో అనుకున్నటువంటి ఫలితాలను కూడా పొందాలి అనుకున్నటువంటి అంటే ఆశయాలు చాలా గొప్పగా ఉంటాయి. అవి ఖచ్చితంగా వీరు అనుకున్నటువంటి ఫలితాలను కూడా పొంది తీరుతారు. అలానే వీరు అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదుగుతారు. ఇక పట్టుదలతో అనుకున్నది సాధించగలుగుతారు. కానీ వీరు కొద్దిగా మొండితలను వదులుకొని భాగస్వామితో కాస్త ప్రేమగా ఉండడానికి ప్రయత్నం చేయండి. గొడవలు జరిగినప్పుడు కాస్త సున్నితంగా హ్యాండిల్ చేయండి. అలాగే అప్పుడప్పుడు అంటే కొన్ని మంచి విషయాలను కానీ లేదా మీ మధ్య బంధం బలపడేటువంటి విషయాలను కానీ చెబుతూ ఉంటారు. అలా చేయటం వలన మీరు మంచి అంటే స్థాయిలో ఉంటారు. ఇక అలానే మీపై మీ భాగస్వామికి కూడా మీ భాగస్వామితో అలా ఉండటం వల్ల మీరు అంటే బంధం అనేది ఇంకా బలపడుతుంది. బంధం అనేది బలపడడంతో పాటు మీ జీవితంలో ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీ మధ్య అన్యోన్యత కూడా మరి కాస్త పెరుగుతుంది. ఇలా మీ యొక్క జీవితంలో అన్నీ కూడా శుభాలు జరిగి అదృష్టం కలిగి అదృష్టవంతులుగా మారాలి అంటే కటిక దరిద్రం నుండి కూడా మీ ముక్తిని పొంది అదృష్టం మీ సొంతం కావాలి అంటే మర్చిపోకుండా ఈ యొక్క శక్తివంతమైనటువంటి అంటే సింహరాశి వారు ఈ చిన్న మాట అంటే మీ ఇద్దరి మధ్య బంధం అనేది బలపడి ఇంకా మీ పైన ఎప్పటికీ కూడా ప్రేమాభిమానాలతో ఉండాలి అంటే మీరు ఎప్పుడు కూడా గట్టిగా అరవటం కానీ ఇలాంటివి చేయకూడదు. అంటే మనలో శక్తి అనేది మంచి మాటలతోటే మనం ఏ వ్యక్తినైనా సరే వశపరచుకోవచ్చు. తద్వారా మీ యొక్క భాగస్వామితో మీకు ఏవైనా చిరాకులు పరాకులు గొడవలు వంటివి ఉన్నా సరే వాటి నుండి కూడా విముక్తిని పొందాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా మీరు అంటే మంచి మాటలతో మార్చుకోవాల్సి ఉంటుంది. ఏమైనా సమస్యలు ఉంటే తొలగించుకొని ప్రయత్నం చేయండి కేవలం మాటలతోటి. అలానే అప్పుడప్పుడైనా సరే మీ భాగస్వామితో టైం స్పెండ్ చేయాలి, మంచిగా మాట్లాడాలి. అలా చేయటం వలన వారికి మీ పైన మంచి అభిప్రాయం అనేది ఉంటుంది. అలాగే వారికి మీ పట్ల ప్రేమ కూడా పెరుగుతుంది కనుక మీ అంటే ఇలాంటి మంచిగా మాట్లాడడం అంటే మంచిగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. అలానే జీవితంలో ఎదగడానికి ఏవైనా టిప్స్ ఉంటే కూడా చెప్పండి. అప్పుడప్పుడు అలా చెప్పడం వలన వారికి మంచి ఫీలింగ్ అనేది ఉంటుంది. అలానే సాధించాలనేటువంటి కసి కూడా పెరుగుతుంది. లైఫ్లో ఇది సాధించాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని మీరు అనుకుంటూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా వారికి సాధించాలనేటువంటి కసి ఎక్కువగా ఉంటుంది. పెరిగి వారు ఏదైనా సాధించగలటి ఒక ధైర్యం నమ్మకం అనేది కుదురుతుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ విధంగా అయితే ఉంటుంది. అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు హార్డ్ వర్క్ చేస్తుంటారు. అందరినీ కూడా కలుపుకుపోతారు. ముఖ్యంగా చెప్పాలి అంటే బంధుత్వాలకి అధికంగా విలువనిస్తూ ఉంటారు. వారి యొక్క బంధుత్వాలని కాపాడుకోవడానికి ఎంత శ్రమనైనా సరే తీసుకుంటారు. అలానే ఎంతవరకు అయినా తగ్గడానికి ప్రయత్నిస్తుంటారు. వీరికి బంధుత్వాలు అంటే అంత ఇష్టం కనుక బంధుత్వాలకి చాలా విలువనిస్తూ ఉంటారు ఈ రాశివారు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి గుణగణాలను కలిగి ఉంటారు. పట్టుదలతో ఉంటారు. ఏ పని చేసినా కూడా సరే చాలా నీట్గా చేస్తారు. ఎంత హార్డ్ వర్క్ అయినా